నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆహారం పోషకాహార భద్రతపై సైన్స్ కాంగ్రెస్ లో కీలక చర్చ సముద్ర జలాలే సాగునీటి కొరతకు ప్రత్యామ్నాయమన్న ఎంఎస్ స్వామినాథన్ సాగర గర్భంలో అపార సంపద వెలికి తీస్తే నీలి విప్లవంలో గొప్ప ముందడుగని శాస్త్రవేత్తల అభిప్రాయం నేటితో ముగియనున్న భాజపా కార్యవర్గ సమావేశాలు ముగింపోపన్యాసం చేయనున్న ప్రధాని మోదీ నిర్ణయాలు నవశకానికి నాంది అని కమలదళం తీర్మానం సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణపై తెలంగాణ సర్కార్ సమీక్ష 2013 చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని హరీష్ ఆదేశాలు ఫ్లోరిడా విమానాశ్రయంలో సాయుధుడి ఘాతుకం కాల్పుల్లో 5 మృతి 8 మందికి గాయాలు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న బలగాలు ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి నెలాఖరులోగా ప్రతిని సమర్పించాలని ఈపీఎఫ్ఓ ప్రకటన సముద్ర జలాల సద్వినియోగం చేసుకుంటే భారత్ రూపురేఖలే మారిపోతాయని తిరుపతిలో జరుగుతున్న వైజ్ఞానిక సదస్సులో శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు సాగునీటికి ప్రత్యామ్నాయం సముద్ర జలాలేనని హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పేర్కొనగా సాగర గర్భంలోని అపార నిక్షేపాలు వెలికి తీస్తే నీలి విప్లవంలో విప్లవాత్మక ముందడుగు పడినట్లేనని మరికొందరు అభిప్రాయపడ్డారు తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో 4వ రోజు ఆహారం పోషకాహార భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో పలువురు శాస్త్రవేత్తలు కీలక అభిప్రాయాలు వెల్లడించారు సుదీర్ఘంగా ఉన్న సముద్రాన్ని వినియోగించుకుంటే నీలి విప్లవానికి నాంది పలికినట్లేనని తెలిపారు సముద్ర నీటిని మంచినీటిగా మార్చి వ్యవసాయం చేయగలిగితే ఆహార భద్రతకు ఢోకాలేదని ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అన్నారు రుణభారమే రైతు ఆత్మహత్యలకు కారణమన్న ఆయన ఆకలి చావుల నివారణను ఓ సవాల్గా స్వీకరించాలన్నారు Climate change, apart from temperature changes, precipitation changes, sea level rise, and we have to be prepared for it. Sea water constitutes 97% of the world's water. We are all the time fighting and talking about water, but we don't think about the sea water which is available. We have promoted along the coast of Tamil Nadu sea water farming for coast area prosperity. నీలి ఆర్థిక వ్యవస్థపైన శాస్త్రవేత్తలు సదస్సులో చర్చించారు ఆక్వా ఉత్పత్తులు చమురు ఖనిజాలు గ్యాస్ హైడ్రేట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి ఉష్ణ జలాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఇలా వివిధ రకాల వనరుల ద్వారా లక్షల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని సదస్సులో అభిప్రాయపడ్డారు సముద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే భారీ ప్రగతి సాధించే అవకాశం ఉందన్నారు For example, you take energy. Energy is available in the waves, tides. We don't have the technologies for that. That is where we have to concentrate how to harness this energy from the ocean. Then we have the minerals. These minerals are there at the sea bottom. So how to do the mining of these resources and bring that to the surface. So that technology has to be developed. నీలి ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోందని సదస్సులో పాల్గొన్న మత్స్యశాఖ అధికారులు తెలిపారు ప్రస్తుతం 55,000 కోట్లుగా ఉన్న ఆక్వా ఉత్పత్తుల విలువను మరింత పెంచుకునే అవకాశం ఉందన్నారు From Prime Minister's suggestions that blue economy is very important for the country. We are making a lot of strides for the blue economy, either by way of boosting the aquaculture production from the inland areas. Also there is a vast area open for us in the coastal waters wherein we can go for the cage culture and then again make the production double or triple again to support the blue economy. సముద్ర రవాణాను మరింత పెంచి ఆర్థిక వ్యవస్థను బలపడేలా చేయొచ్చని సదస్సులో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు ₹1 సంతాన సామర్థ్య పరీక్షలు చేసుకునే పరికరాన్ని ముంబైకు చెందిన సంతాన సాఫల్య జాతీయ పునరుత్పత్తి సంస్థ వైద్యులు రూపొందించారు మగవారి కోసం రూపొందించిన ఈ పరికరాన్ని తిరుపతిలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో డాక్టర్ రజనీకాంత్ విక్రమ్ సౌరీలు ప్రదర్శిస్తున్నారు ఈ కిట్ సాయంతో ఇంట్లోనే మగవారు వీర్య పరీక్షలు చేసుకోవచ్చని దీని ధర ₹100ని 100 పరీక్షల వరకు చేసుకునే వీలు ఉంటుందని వైద్యులు వివరించారు Can be tested at home and it's very simple. It checks the sperm quality
and the quantity also. So in case if there is any problem, you can get your sperm tested at home only. So it will help, and it will also ease off the problem of the men. Sometimes they feel only the women have the problem, but the men, they also suffer from the problem, prevent themselves from the embarrassment. They can get themselves tested at the home only. So in case if there is any problem, they can take the treatment, they can go to the hospital also. జాతీయ భద్రత, నిజాయితీ, ఆత్మగౌరవం, పేదల సంక్షేమంపై మోదీ ప్రభుత్వం 2016లో తీసుకున్న గుణాత్మక నిర్ణయాలు కొత్త శకానికి నాంది పలికాయని భాజపా కార్యవర్గం ప్రశంసించింది. వీటిని ఓర్వలేకే కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీలుగా మారిపోయాయని తీవ్రంగా విమర్శించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు భాజపా కార్యకర్తలపై దాడులకు దిగడాన్ని ఖండించారు. 2 రోజుల కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనుండగా చివర్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్ని దిశానిర్దేశం చేసే లక్ష్యంగా మోదీ ప్రసంగం ఉండనుంది. పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలన్నారు. ఈ విషయంలో అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. మోదీ రాజీనామా చేయాలన్న మమత భాజపా అగ్రనేత అడ్వానీ, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్లో ఎవరో ఒకరి నేతృత్వంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ లాంటి కక్షపూరిత ప్రభుత్వాన్ని తాను ముందెన్నడూ చూడలేదన్న మమత వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ దేశ వెన్నెముక విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయులు తమ వద్ద ఉన్న రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను జూన్ నెలాఖరు వరకు రిజర్వ్ బ్యాంకు కేంద్రాల్లో జమ చేసుకోవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ, నియంత్రణ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 25,000 రూపాయల వరకు తమ వెంట తెచ్చుకుని మార్చుకోవచ్చని వెల్లడించింది. బెంగళూరులో ఇవాల్టి నుంచి జరిగే ప్రవాస భారతీయ దివస్ సదస్సుకు ముందు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు నోట్ల మార్పిడి గడువు ఎవరికైనా మార్చి నెలాఖరు వరకే ఇచ్చిన ఆర్బీఐ ఎన్ఆర్ఐల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించింది. భారత పౌరులై ఉండి విదేశాల్లో స్థిరపడిన వారు జూన్ 30 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ప్రకటించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్ లౌడర్డెల్ హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ సాయుధుడు మారణ హోమం సృష్టించాడు. తుపాకీతో విచక్షణారహిత కాల్పులు జరిపి 5గురి ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. విమానాశ్రయంలోని 2వ టెర్మినల్ వద్ద కాల్పులు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ కాల్పుల ఘటనతో భయభ్రాంతులైన ప్రయాణికులు తమను తాము రక్షించుకునేందుకు ఎటుకట్టే పరుగులు తీశారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇది ఉగ్రవాద చర్య కాదా అన్నది ఇప్పుడే చెప్పలేమని భద్రతా సిబ్బంది తెలిపారు. బ్రెజిల్ కారాగారాల్లో కొట్లాటలు కొనసాగుతున్నాయి. ఖైదీల మధ్య మరోసారి జరిగిన ఘర్షణల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల 2 కారాగారాల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణల్లో 60 మంది మరణించారు. తాజా దాడుల ఘటనలో ఎవరూ జైలు నుంచి పరారవలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలు మరిన్ని జైళ్లకు, వీధులకు విస్తరించే ప్రమాదముందని గుర్తించిన భద్రతా దళాలు స్థానిక కారాగారాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష నిర్వహించిన హరీష్ పనుల్లో జాప్యం తగదన్నారు. ఈ నెల 15 కల్లా ప్రాజెక్టుకు సంబంధించి 1, 2, 3 ప్యాకేజీలకు భూసేకరణ పూర్తవుతుందని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ చెప్పగా 2013 చట్ట ప్రకారం భూసేకరణ జరపాలని హరీష్ సూచించారు. పంప్ హౌస్లు, ఇతర నిర్మాణాలు, టెండర్లను ఈ నెల 25లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి 12,216 ఎకరాలు అవసరం కాగా తొలి దశకు సేకరించాల్సిన 1900 ఎకరాల్లో ఎక్కువ ఏజెన్సీ భూములే ఉన్నాయి. ఆ భూముల సేకరణపై మార్గదర్శకాల కోసం ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పరిశ్రమలు, ఐటీ శాఖల్లో 48 గంటల్లో దస్త్రాలు పరిష్కరించేలా చూడాలని సంబంధిత మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో గతేడాది ఐటీ, పరిశ్రమల శాఖల కార్యకలాపాలపై సమీక్షించిన కేటీఆర్ ఈ ఏడాది నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేసేలా లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. మహిళా, దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు, పరిశ్రమలు పోతాయన్న భయాందోళనలను దూరం చేస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారంటూ అధికారుల్ని కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం చేపట్టనున్న ఇమేజ్ టవర్, టీ హబ్ 2వ దశ భవనాలను ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే శంకుస్థాపన జరిగేలా చూడాలని కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణ శాసనసభ సమావేశాలపై ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. పాండవుల మాదిరిగా సభలో కాంగ్రెస్ ధర్మం వైపు ఉందన్న జానా తనను ధర్మరాజుగా అభివర్ణించుకున్నారు. తన పాత్ర తాను పోషిస్తానని, మిగతావారు తన వైపే చూసే కంటే సభలో ఒకరు భీముడిగా, మరొకరు అర్జునుడిగా అస్త్రశస్త్రాలు ప్రయోగించాలన్నారు. తాను సంయమనం పాటించేది మాట్లాడలేక కాదన్న జానారెడ్డి గౌరవ మర్యాదలు పాటించాలనే స్వీయ నిబంధన తనకు అడ్డొస్తోందని వ్యాఖ్యానించారు. సభలో కేసీఆర్ మాటలు ఒక్కోసారి ఆశ్చర్యంతో పాటు అయోమయానికి గురి చేస్తున్నాయని చెప్పారు. మంత్రులు పదే పదే నా తెలంగాణ బిడ్డలని సంబోధించడంపై ఆక్షేపించిన జానారెడ్డి ఇక్కడేమైనా తెలంగాణ వ్యతిరేక పార్టీలున్నాయా అని ప్రశ్నించారు. గాంధీ జయంతి నాటికి తెలంగాణలో 100% మరుగుదొడ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ది సంస్థ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి మార్చి చివరి నాటికి 60% కూలీలకు 100 రోజుల పని దినాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రామాలలో ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించే క్షేత్ర సహాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. వాళ్లకు కూలీలకు పని కల్పించేదాన్ని, తద్వారా రైతుల పొలాలకు మేలు జరిగే విధంగా, గ్రామాలకు మేలు జరిగేటువంటి విషయంలో ప్రజాప్రతినిధులు కూడా పనిచేసే వాళ్ళ పక్షే వహించాలి తప్ప రాజకీయాలకు ఖచ్చితంగా ఇందులో సపోర్ట్ చేయాలి. నేను ఏపీ వరకు స్పష్టంగా చెప్పినాం, ఎక్కడైతే పనిచేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన దానికి పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. పనిచేసే వాళ్ళు మనకు కావాలి తప్ప రాజకీయ పనులు కాదని కూడా స్పష్టంగా ఆదేశాలు. చిత్తశుద్ది లేని జగన్ ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శ్రీశైలంలో కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడారు అన్న మంత్రి పైనుంచి వరద నీరు రాకపోయినా రాయలసీమకు 128 టీఎంసీల నీటి పంపిణీ కనిపించలేదా అని ప్రశ్నించారు. పట్టిసీమ ఫలితాన్ని సార్థకం చేసి చూపామన్న ఆయన రికార్డు స్థాయిలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని దేవినేని ధీమా వ్యక్తం చేశారు. 63 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి గారు మంత్రి దేవినేని ఉమా లస్కర్లు అంటున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారంతో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, లస్కర్లో గొప్ప వ్యక్తులు. నీకు అహంకారంతో, మిడిమిడి జ్ఞానంతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి. మొచ్చుమరి మా నాన్న మొదలు పెట్టాడంట. 2008లో మీ నాన్న మొదలు పెడితే 2009 సెప్టెంబర్ వరకు ఎందుకు చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను మార్చి 29లోగా నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు. విశాఖలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 1 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుందని వెల్లడించారు. వీటికి ఓటర్ల జాబితా తయారవుతోందని భన్వర్లాల్ వివరించారు. Starting from Srikakulam, Vijayanagar, Visakhapatnam, Prakasham, Nellore, Chittoor, then Kadapa, Anantapur and Kurnool districts. Similarly to teachers constituency kuda elections Andhra Pradesh Rashtramo, that is Prakasham, Nellore, Chittoor and Kadapa, Kurnool, Anantapur akkada kuda jarugtayi. Ade madriga Telangana state lo kuda Hyderabad, Rangareddy, Mehboob Nagar oka teachers council constituency kuda elections 29th March mundu jarugutundi. తెలంగాణ జైళ్ల శాఖలో ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా ఖైదీల్లో పరివర్తన తీసుకువస్తున్నామని ఆ శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ తెలిపారు. జైళ్లకొస్తున్న ఖైదీల సంఖ్య ఏటా గణనీయంగా తగ్గుతోందన్న ఆయన 2015లో జైళ్లలో 79,000 మంది ఖైదీలుంటే 2016లో కేవలం 62,000 మంది మాత్రమే ఉన్నారని వివరించారు.
ఖైదీల కోసం అనేక చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధికి అవకాశం కల్పించామన్న డీజీ 2017 నాటికి తెలంగాణలో 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది చూసి హ్యూమన్ నేచర్ ఉంది, మేము మసీన్ లేము అంటే ఎంతో చేసినా ఇది జరుగుతూ ఉంటాయి. మా ప్రయత్నం ఏమంటే ఎవరు చేస్తున్నారు వాళ్ళకి పట్టుకొని మళ్ళీ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అవర్ అటెంప్ట్ ఈస్ టు రీచ్ టోటల్ అండ్ భ్రష్టాచారం అవినీతి రహిత వాతావరణం ఉండాలి. ఆ అవినీతి రహిత వాతావరణం మేము సృష్టించుకున్నాము. భారతీ సిమెంట్స్ కు కడప జిల్లాలో సున్నపురాయి గనుల లీజు మంజూరు వ్యవహారంపై ఈ నెల 10లోగా నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గనుల లీజుపై రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారంటూ భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఇటీవల కేంద్రం గనుల చట్టానికి సవరణ తెస్తూ వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఈ నెల 11లోగా తేల్చాలని నోటిఫికేషన్ ఇచ్చిందని భారతీ సిమెంట్స్ తరపు న్యాయవాది సివి మోహన్ రెడ్డి తెలుపగా, లీజు పొందే అర్హత ఉందో లేదో తేలుస్తామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 10లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనుమతి ఉన్న బీఈడీ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో గుర్తింపు నిరాకరించిన బీఈడీ కళాశాలలకు 2వ విడత కౌన్సిలింగ్లో అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టేసింది. తెలంగాణలోని పలు బీఈడీ కళాశాలలకు వివిధ విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది అనుబంధ గుర్తింపును నిరాకరించగా కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. సరైన మౌలిక వస్తులు, బోధనా ప్రమాణాలు లేవని ప్రభుత్వం వాదించగా ఈ విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికే వివరించాలని, అనుబంధ గుర్తింపు ఇవ్వాలని గతంలో సింగిల్ జడ్జ్ ఆదేశించారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సమర్థించిన ద్విసభ్య ధర్మాసనం ఆ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వ అప్పీళ్లను కొట్టివేసింది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా తాజాగా అణుదాడులు చేసే సామర్థ్యమున్న ఓ జలాంతర్గామిని కరాచీ ఓడరేవు వద్ద నిలపడం కలకలం రేపుతోంది. గతేడాది మేలో కరాచీ రేవులో చైనా నౌకాదళానికి చెందిన టైప్ 091 హ్యాన్ క్లాస్ జలాంతర్గామిని నిలిపినట్టు గూగుల్ ఎర్త్ చిత్రాల్లో కనిపించింది. భారత్కు అతి సమీపంలో ఈ జలాంతర్గామిని ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా కరాచీ జలాల్లో భారత్ ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంగా చైనా వ్యూహాలు పన్నుతోందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. సంప్రదాయ జలాంతర్గాములకు భిన్నంగా ఈ అణు సామర్థ్య సబ్ మెరైన్లు సుదూర లక్ష్యాలను సైతం ఛేదించగలవని తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట యూపీఏ హయాంలో సేకరించిన వేలాది ఎకరాల్లో ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోని పొలాలు తిరిగి రైతులకిచ్చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 2006లో సెజ్ల పేరిట దేశవ్యాప్తంగా నాటి కేంద్ర ప్రభుత్వం వేలాది ఎకరాలు సేకరించగా వాటిలో సగానికి పైగా 10 ఏళ్ల తర్వాత కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయని ఆరోపిస్తూ కాకినాడకు చెందిన రైతు రక్షణ సంక్షేమ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ ప్రారంభించింది. భూములు తీసుకున్న కొందరు పారిశ్రామికవేత్తలు వాటిని తనఖా పెట్టి కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి పొందారని పిటిషన్దారు కోర్టు దృష్టికి తెచ్చారు. అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరక్క రైతులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న సదరు సంస్థ కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. బ్లాగులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కడ్జూకు కీలక ఊరట లభించింది. జస్టిస్ కడ్జూ చెప్పిన బేషరతు క్షమాపణను అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఆయనపై నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసు విచారణను ముగించింది. కేరళలో సంచలనం సృష్టించిన ఓ అత్యాచారం కేసు తీర్పు గతేడాది సెప్టెంబర్ 15న వెలువడగా ఆ తీర్పుపై జస్టిస్ కడ్జూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దోషికి గతంలో విధించిన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చుతూ ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయని, ఆ తీర్పును సమీక్షించాల్సిందని తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు జస్టిస్ కడ్జూకు సమన్లు జారీ చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి సర్వోన్నత న్యాయస్థానం సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి కాగా ఆ కేసు విచారణ సైతం అంతే నాటకీయంగా సాగింది. చివరకు బ్లాగ్లోని వ్యాఖ్యలపై జస్టిస్ కడ్జూ బేషరతు క్షమాపణ చెప్పగా సుప్రీంకోర్టు ఆయన్ను మన్నించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.1% వృద్ధి రేటు మాత్రమే నమోదవుతుందని కేంద్ర గణాంక శాఖ అంచనా వేసింది. 2015-16లో 7.6%గా ఉన్న జీడీపీ వృద్ధి ఈసారి 0.5% మేర తగ్గడానికి తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాల్లో మందగమనమే కారణమని వివరించింది. ఈ మేరకు అంచనాలు రూపొందించిన గణాంక శాఖ పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. పెద్ద నోట్ల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2016-17 జీడీపీ వృద్ధి రేటు మరింత తక్కువగా ఉండొచ్చని సంకేతాలిచ్చింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 1.2% మాత్రమే వృద్ధి చెందిన వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాలు ఈసారి 4.1% మేర వృద్ధి కనబరుస్తాయని లెక్కగట్టింది. 2015-16లో ఏకంగా 7.4%గా నమోదైన మైనింగ్ రంగం వృద్ధి రేటు ఈసారి 1.8%కి క్షీణిస్తుందని తెలిపింది. తయారీ రంగం వృద్ధి 9.3 నుంచి 7.4%కి, నిర్మాణ రంగం వృద్ధి 3.9 నుంచి 2.9%కి తగ్గుతుందని గణాంక శాఖ అంచనా వేసింది. 2015-16లో 93,293 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 1,03,000 రూపాయలకు పెరుగుతుందని లెక్కగట్టింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించేందుకు అవసరమైన చర్యల్ని బడ్జెట్లో ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. ఆధార్ అనుసంధానిత లావాదేవీలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఆధార్ తప్పనిసరి కానుంది. 50 లక్షల మంది పింఛన్దారులు, 4 కోట్ల మంది వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను గాని, ఆధార్కు దరఖాస్తు చేసిన ప్రతిని సమర్పించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తెలిపింది. నెలాఖరు వరకు గడువిచ్చిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జోయ్ ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి మరింత సమయం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈపీఎఫ్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం నిర్ణయానికి విస్తృత ప్రచారం కల్పించాలని కింది స్థాయి కార్యాలయాలను కోరారు. ఆయా సంస్థలకు వర్తమానం పంపి అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యోగుల పింఛన్ పథకంలో పింఛన్, సభ్యత్వం కొనసాగాలంటే ఆధార్ సమర్పించాలని కార్మిక శాఖ సైతం ఒక నోటిఫికేషన్లో కోరింది. టాటా గ్రూప్ చైర్మన్ సహా పలు అనుబంధ సంస్థల నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన టాటా సన్స్ ఇప్పుడు డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఫిబ్రవరి 6న వాటాదారుల సమావేశం ఏర్పాటు చేసింది. గత ఏడాది అక్టోబర్ 24న టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించిన టాటా గ్రూప్ తర్వాత టాటా మోటార్స్, టీసీఎస్ సహా ఇతర గ్రూప్ సంస్థల పదవుల నుంచి తొలగించింది. టాటా గ్రూప్ సంస్థలన్నింటికీ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసన పలికేందుకు ఆ సంస్థ సిద్దమైంది. ఇందుకోసమే ఫిబ్రవరి 6న సంస్థ వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.